కట్టబడిన గాడిద పిల్ల గురించి నేర్చుకుంటూ వచ్చాం. కట్టబడిన గాడిద పిల్ల, కట్టబడ్డం అంటే బంధకముల చేత కట్టబడ్డము. ఏ బంధకములు అంటే పాపపు బంధకములు, తర్వాత యవ్వన ఇచ్చలు అనే బంధకాల చేత కట్టబడినది. దాని నుంచి ఆ గాడిద పిల్ల తనకు తానుగా విముక్తి పొందలేదు అని ఉదయకాలం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల పైన ఎక్కి యెరూషలేమునకు అభిముఖుడై వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లను పైన ఎక్కి యెరూషలేముకి వెళ్ళడంలోని ఉద్దేశం ఏంటి అంటే, మనము చూడండి 9వ అధ్యాయము 9వ వచనం, జకర్యా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. 9వ అధ్యాయము 9వ వచనంలో జకర్యా గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, నీ రాజు చదవగలరా? సహాయపడగలరా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడునో రక్షణ గలవాడునో దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి నీ రాజు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా? నేడు మేము ఆయన నక్షత్రమును చూసి పూజింపవచ్చితిమి. మసియాక్ అంటారు, లేదా మెస్సియా అంటాం, హెబ్రీ పదాలు. అంటే రాజుగా, వాళ్ళని రక్షించేవాడు రాజుగా రావాలి. వారిని రక్షించేవాడు దేని నుంచి రక్షించాలో వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, లోక సంబంధమైనటువంటి శత్రువుల నుంచి, రాజుల నుంచి ఏం చేయాలంటే రక్షించాలి. కాబట్టి మమ్మలను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శత్రు దేశాల నుంచి రక్షించుట కొరకాయ మాకు ఒక రక్షకుడు, రాజు అవసరము. అయితే ఆయన ఎలా వచ్చాడు అంటే, ఆయన ఎలా వచ్చాడు? రాజుగలే రాజరికపు ఆకారంతో రాలా, రాజు అంతఃపురంలో జన్మించలా, లేకపోతే మరి కొంతకాలం మోషే కనుక అనుభవించిన రీతిగా రాజరికపు ఇవన్నీ అంతఃపురంలో ఉండి అవేవిగా అనుభవించలేదు. ఎక్కడ పుట్టాయంట? వడ్లవాని కుమారుడిగా పుడుతూ వచ్చాడు, పశువుల పాకలో జన్మిస్తూ వచ్చాడు, వడ్లవాని కుమారుడుగా ఎదుగుతూ వచ్చాడు. తినడానికి త్రాగడానికి తిండి లేదు, ఆహారము లేదు. అందువలన ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, యెరూషలేములో ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చారంటే తృణీకరిస్తూ వచ్చారు. నువ్వేంటి, నీ ఆకారం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వేంటి, మాకు రాజు ఏంటి? మరి రాజు అంటే ఎలాంటి వాడు వస్తాడు అనుకున్నావు? ఇట్లాంటి వాడు కాదు అని ఏం చేశారంటే ఆయన తృణీకరిస్తూ వచ్చారు. నీ స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఆయన స్వకీయులు అనగా యూదులు, ఇశ్రాయేలీలు ఆయనను రాజుగా అంగీకరించలేదు. ఒక గుర్రం ఎక్కాలా, ఏం చేయాలంట? కత్తి పట్టుకోవాలా, కిరీటం పెట్టుకోవాలా, అట్లా రావాలి కదా. నువ్వేం ఇట్లా వచ్చావు? ఎలా వచ్చావంట? ఇలా వచ్చావు కాబట్టి నువ్వు రాజు అయి ఉండకపోవచ్చు, మాకు ప్రక్కకు పోని తోడు వేస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాయంట? ఇప్పుడు ప్రవచన రూపముగా జకర్యా ప్రవచిస్తూ వచ్చాడు. ఏమనంటే, ఇదిగో నీ రాజు ఎలా ఉన్నాడంట? నీ రాజు ఎలా వస్తున్నాడంట? ఇదిగో సియోను కుమారి, లేకపోతే యెరూషలేము ఉత్సహించుమో, సియోను సంతోషించుము. నీ రాజు ఎలా వస్తున్నాడంట? నీతి పరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు ఆయన గాడిద పిల్లని ఎక్కి, ఆయన బేతనీలో ఉన్నటువంటి గాడిద పిల్లని తెప్పించుకుని దానిపైన ఎక్కి
ఏం చేస్తున్నారంటే యెరూషలేముకి వెళ్తూ వస్తున్నప్పుడు ఆధారణ ఎవరు రోమా చక్రవర్తులు వెళ్తున్నారంట. వెళ్తూ వస్తున్నప్పుడు గుర్రాల మీద గుర్రపు డెక్కల శబ్దంతో కత్తులు కడార్లు పడుకుని వెళ్తున్నప్పుడు ఈయన ఊరేగుతున్నాడు. ఏందొక ప్రొసెషన్, ఏంటంట ఈత మంటలు. పొద్దున్న తిరిగారే మన వీధులలో, అట్లా ఈత మంటలు పట్టుకొని నేను కూడా చిన్నప్పుడు తిరిగా. వాడి కంట్లో పడుతూ ముళ్ళేమో ముళ్ళు, దానికి పూలు పెడతారు. పూలు ఏమవుతాయి, ఈత ముళ్ళకు తగిలిన ఈత ముళ్ళు గుచ్చే పూలు ఏముంటాయి. అక్కడికి వెళ్ళేసి ఈత మంటలు తెచ్చుకొని కొండలపైకి ఈత మంటలు తెచ్చుకొని నేను కూడా ఈత మంటలు పట్టుకొని తిరిగా చిన్నప్పుడు. 5th క్లాస్లోపు అయితే తిరిగినట్లు నాకు గుర్తు. అవి ఎవరికైనా పిల్లలకు గుచ్చుకుంటే ఏమైపోద్దో అప్పుడు తెలీదు. అది అట్లాగా ఈయన ఏం చేశారంటే ఈత మంటలో తర్వాత పట్టుకొని వెనక వచ్చే వారితో హోసన్నా జయం జయమని ఆయన రోమా సైనికులు ఏం చేస్తున్నారంటే ఆ దారిన వీళ్ళ రోమా సైనికులు గుర్రాలు ఎక్కేసి, ఇది కదా సైన్యం అంటే, ఇది కదా రాజు అంటే, ఆయన ఎవడు రా బాబు అట్లా ఉన్నాడు, గాడిద పిల్లనికి రాజు అని పోతున్నాడు ఏంటి అన్నట్లుగా లేదా? కాబట్టి నీ రాజు. యూదులు కూడా అంతే, తనలో మార్పు రాదు, మార్పు లేనటువంటి వాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ముందు ఎలా వచ్చానో మీరేదో నన్ను చిన్న చూపు చూస్తున్నారని, మీరు చిన్న చూపు చూస్తున్నారని నేను మిమ్మల్ని బట్టి నా జీవితాన్ని నా యొక్క స్టైల్ని మార్చుకుంటా అనుకున్నాను. నెవర్, నేను మార్చుకోను. ఆయన మార్పు చెందడు, మార్చుకోడు. ఆయన స్టైల్ను ఆయన మార్చుకోడు. మనం ఆయన ఏసరించుకుంటున్నామనో లేకపోతే ఆయన తక్కువ చేస్తున్నామనేమో ఆయన రావచ్చు, గుర్రమికి రావచ్చు కదా, ఆయన కిరీటం పెట్టుకొని రావచ్చు కదా, ఆయన కత్తి పెట్టుకొని రాదు. మనుషులు తృప్తిపరచడానికి ఆయన ఆ పని చేయవాడు కాదు. ఎలా వస్తున్నాడంట? గాడిదను భారవాహక గాడిద పిల్లను ఎక్కి, గాడిద పిల్లను ఎక్కొచ్చేవాడు ఎటువంటి వాడంట? సమాధానం కోరుకునేటువంటి వాడు. సమాధానం కోరుకున్నాడు. ఆయన జన్మించినప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకి ఇదిగో ఏలైనగా మన శిశువు పుట్టెను, ఆయనకి పేరేంటంటే హీస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, అనగా సమాధానానికి అధిపతి, సమాధానం సమాధానానికి రాజు ఆయన. కాబట్టి సమాధానంతో వస్తున్నాడంట. ఇంకేమని రాయబడుతుంది ఇక్కడ? ఆయన నీతిపరుడు, తర్వాత రక్షణ కలిగినటువంటి వాడు. నీతిపరుడు మనకు తెలుసు, ఆయన నీతి, చాలామంది ఆయన నీతిని గురించి ప్రవచిస్తూ వచ్చారు. కానీ రక్షణ గలవాడు అంటే అర్థం ఏంటి? రక్షణ గలవాడినంటే అర్థం ఏంటి? రక్షణ గలవాడంటే అర్థం ఏంటి అంటే రక్షణ పొందినటువంటి వాడు. రక్షణ ఎవరికి అవసరమో? అమ్మ రక్షణ ఎవరికి అవసరము? నీకు అవసరము, నాకు అవసరం రక్షణ. పాపులం కాబట్టి నీకు నాకు రక్షణ. నీతి గలవాడును నీ రాజు, నీతి గలవాడును రక్షణ గలవాడును, తర్వాత దీనపరుడైన. రక్షణ గలవాడంటే ఆయన రక్షణ పొంది వస్తున్నాడు. రక్షణ పొంది రావడం ఏంటి? దేవునికి రక్షణ అవసరం ఏముంది? అంతే కదా, నీ రక్షణ గలవాడు. మరోసారి చదవండి, మీరే చదవండి. ఈ రాజు నీతిపరుడునో రక్షణ గలవాడునో దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చినాడు. కాబట్టి ఈయన దీనుడై వస్తున్నాడు అనమాట. నీతి కలిగినవాడు, రక్షణ కలిగినవాడు, దీనుడు. కాబట్టి ప్రియ సహోదరి, రక్షణ ఎందుకు అవసరము? రక్షణ అంటే ఏంటి అంటే వాస్తవానికి కీర్తనకారుడు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు కీర్తనకారుడు? 20వ కీర్తన 9వ వచనంలో, ఇక్కడ రక్షణ అంటే లిటరల్గా పాపం నుంచి విడుదల పొందడం కాదు. రక్షణ అంటే 20వ అధ్యాయం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం, యెహోవా రక్షింపుమో, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. 72వ కీర్తన 12వ వచనం, 72వ కీర్తన 12వ వచనం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. గమనించండి, దేని నుంచి విడిపిస్తూ వస్తాయంటే మరణం నుంచి. ఖచ్చితంగా ఇక్కడ రక్షణ కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే మరణమును జయించిన వాడనే. మరణం నుంచి అంటే ఆల్రెడీ యెరూషలేములో ప్రవేశించడానికి మునిపే రక్షణ కలిగిన వాడుగా వస్తాడంటే మరణమును జయించగలిగినటువంటి వాడు. ఇక్కడ రక్షణ అంటే పాపం నుంచి విడుదల పొందిన వాడని కాదు. నీకు నాకు పాపం నుంచి విడుదల పొందడం అవసరం, కానీ యేసుక్రీస్తు వారికి పాపం నుంచి విడుదల పొందవలసిన అవసరం లేదు. ఈ డిడ్ నో సిన్ అండ్ హ్యాస్ నో సిన్ ఇన్ హిమ్
అండ్ హీ న్యూ నో సిన్. ఆయన పాపం లేదు, ఆయన పాపం లేదు, ఆయన పాపం మెరుగడు, ఆయన పాపం చేయలేదు, ఆయనకి అవసరం లేదు రక్షణ. మరి దేని నుంచి ఆయన మరణిస్తూ వస్తాడు? మరణించేవాడు ఏం చేస్తాడు? తిరిగి మరణంలో నుండి లేచేటువంటి వాడు, అది రక్షణ కలిగినటువంటి వాడు, అది రక్షణ కలిగినటువంటి వాడు. కాబట్టి ఇంకో మూడో మాట ఏంటంటే, నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడు. ఎవరున్నారంట ఆయన వెనకంతా? ఎవరుండొచ్చు? మీరు చెప్పండి, ఎవరుండొచ్చు? 3 సంవత్సరాలు ఆయన పరిచయం చేసినప్పుడు ఎవరుండొచ్చు? కుంటోడు, గుడ్డివాడు, మగవాడు, పక్షవాయు రోగం కలిగిన వాడు. మీకు ఎవరైనా పేర్లు గుర్తుండే చెప్పండి, పర్వాలేదు. చనిపోయినటువంటి లేబడి లాజరు, అన్యాయస్తులైనటువంటి వారు ఎవరు? పొట్టి జక్కయ్య, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య, ఇంకా ఎరుకోకి వెళ్తున్నప్పుడు ఎవరున్నారంట? మార్గం భర్తీమైనటువంటి గుడ్డివాడు. ఇంక మీరు చెప్పండి, వీరే కదా దీవుడు అంటే. ఎవరున్నారా ఆయన చుట్టూ? కత్తులు కడారు పడుకుని ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారా? వీర్లు ఉన్నారా? వీర్లు ఎవరైనా ఉన్నారా? లేరు. వీర్లు ఎవరు లేరు. వీర్లు ఎవరంట? వీర్లు ఎవరంట? వీరే వీరులు. ఎవరు వీరు? ఎవరు వీరు? వీర్లు ఎవరు అంటే వీరే. ఎవరు? చనిపోయి లేచినవాడు, గుడ్డివాడు, తర్వాత పాపం చేసినటువంటి వాడు. వీడే యేసుక్రీస్తు వారికి. ఎవరు జయధ్వనాలు చేసేది ఎవరు ఆయన వెనక అంటే? వీరే. పాపంలో లేకపోతే మరియ ఉండొచ్చు, మరియ మగ్దలైన మరియ ఉండొచ్చు, పాపాత్మరాలు, ఇట్లా చాలామంది ఉన్నారు కదా, లిస్ట్ చాలామంది ఉంది. వీరందరూ ఆయన ఫాలో అవుతూ వస్తున్నారు. వీరు రాజు అయితే రాజు వెనక సైన్యం అంతా విదే. యేసుక్రీస్తు వారిని ఉత్సహించి పొగిడేదెవరు? ఉత్సహించి స్తుతి చెల్లించేదెవరు? ఉత్సహించి కీర్తన పాడేదెవరు? ఉత్సహించి ఆరాధన చేసేదెవరు అంటే, ఎవరు పాపములు క్షమించబడినాయో వారే సైన్యం, వారే సైన్యం. కాబట్టి దీనుడు, ఆయన దీనుడు అయినప్పుడు మనం కూడా దీనులమే. ఆయన దీనుడు అయినప్పుడు మనం ఏంటి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అంటే మొట్టమొదట తనను తాను రాజుగా నిరూపించుకోవడం. గాడిద పిల్లలు ఎక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయనను తనను తానుగా రాజుగా నిరూపించుకోవడము. తర్వాత ఏం చేయాలంట? ఆయన రాజుగా నిరూపించుకుని ఏం చేయబోతున్నాడంట? తర్వాత పట్టణంలో ప్రవేశిస్తూ వస్తున్నాడు. పట్టణం యొక్క ఇంతవరకు ఆయన పట్టణంలోనికి రాలా. ఒకసారి తృణీకరించిన తర్వాత దాని ముఖం కూడా చూడాల. గలిలయలోనూ లేకపోతే సమరయలోనూ అక్కడ ఇక్కడ సేవ చేస్తూ వచ్చాడు, కానీ యెరూషలేమును ఆయన దర్శించరా. ఇప్పుడు యెరూషలేమును దర్శిస్తూ వస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 41, 42, 43 వచ్చిన చదవండి. దాన్ని పరీక్షిస్తే ఏం చేస్తూ వస్తున్నాయంట? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమును వెరగకుంటివి. నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని పక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచునని చెప్పాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువులు ఆయన గాడిద పైన యెరూషలేము పట్టణాన్ని దర్శించడంలో ఉద్దేశం ఏంటంటే దాని స్థితిని చూసేదాని కొరకాయ, యెరూషలేమును కలగబోయే స్థితిని చూసేదాని కొరకాయ ఆయన ముందుగానే దర్శిస్తూ వస్తున్నాయంట. నీలో రాయి మీద రాయి నిలవని దినాలు వస్తాయి, నీ శత్రులు చుట్టుముట్టేవారుగా ఉంటారు, నిన్ను పడద్రోసేవారుగా ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన 40 సంవత్సరాలకి ఏం చేయబడుతూ వచ్చిందంటే రోమీలు అంటే రోమా చక్రవర్తులు ఏం చేస్తూ వచ్చారంటే దాన్ని చుట్టుముడుతూ వచ్చారు. 40 ఏళ్ళకే వెళ్ళిపోయిన తర్వాత 40 ఏళ్ళకు యెరూషలేము అనేది లేదు, చుట్టుముడుతూ వచ్చారు. ఏదైతే ప్రవచిస్తూ వచ్చాడో అది జరుగుతూ వచ్చింది. అందుకొరకే ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే గాడిద పిల్ల మీద ఆయన తృణీకరించిన కారణం చేత, ఆయన నిర్లక్ష్యం చేసిన కారణం చేత, ఆయన అంగీకరించినటువంటి కారణం చేత హమ్మింగ్ వస్తుంది చూడండి. 62వది, మీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తమ్ముడు ఉదయకాలం చెప్తూ వచ్చాడు కదా సిలువ అంటే ఎంత ఘోరమైనదో. కాబట్టి యూదులు 30,000 మంది యూదులు ఏం చేస్తూ వచ్చారంటే సిలువ వేయబడుతూ వచ్చారు. మనం పేతురే అనుకుంటాం, తల క్రిందలుగా సిలువ వేయబడింది పేతురే అనుకుంటాం. కాదు. ఏమన్నారు వారు?
ఈ పాపము మా మీదను మా పిల్లల మీద నిలిచిండును గాక అన్నారు. సిలువేడు, ఆయన సిలువేడు అంటున్న సందర్భంలో ఏం చేస్తూ వచ్చారంటే ఆయన చేతులు కడుక్కుంటూ వస్తాను, నేను నిర్దోషిని అంటాడు పిలాతు. ఈ పాపం మా మీదను మా పిల్లల మీద నిలవంటే యేసుక్రీస్తు ప్రభువారు రోమా చక్రవర్తులు ఏం చేశారంటే దాన్ని చుట్టుముట్టిన 40 సంవత్సరాల తర్వాత చుట్టుముట్టిన తర్వాత యూదులైన వారిని 30,000 మందిని సిలువ వేస్తూ వచ్చారు. ఎక్కడ దొరికినాయో ఆ సిలువలు, 30,000 సిలువలు ఎక్కడ దొరికినాయో, ఏ ప్రాంతంలో వేశారో తెలియదు, హిస్టరీ అలా చెప్తా ఉంది. ఇంకేం యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించిన ఏ ప్రవచనం నిరర్ధకం కాల. ఇంకేం చేస్తూ వచ్చారంటే అనేకులు వ్యాధిగ్రస్తులై పట్టబడిన తర్వాత వ్యాధిగ్రస్తులై ఏం చేస్తూ వచ్చారంటే వ్యాధులతో బాధపడుతూ వచ్చారు, విపరీతమైన వ్యాధులతో. మన కరోనా వచ్చింది కదండి 2019 సంవత్సరం, అటువంటి సంక్రమిత వ్యాధులతో బాధపడుతూ వచ్చారు. అనేకులు యూదులు కరువుతో బాధపడుతూ వచ్చారు. చాలా చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించడం సులువుగానే ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు. యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించడం చాలా సులువుగా ఉంటుంది. యేసుక్రీస్తే కదా ఏమన్నాడు కదా అని తృణీకరించడం చాలా సులువుగా ఉంటుంది. యేసుక్రీస్తు వల్ల మన దృక్పథము బలహీనంగా ఉండవచ్చు, లేకపోతే హీనంగా ఉండవచ్చును. అయితే ఆయనకే కలిగే నష్టమే లేదు. కానీ తృణీకరించిన యూదులు, ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఎవడైనా నువ్వు సరే, ఎక్కడున్నా సరే, ఏ దేశస్థుడైనా సరే, నువ్వు కనుక యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా యూదుల వలె అంగీకరించక తృణీకరించినట్లయితే యూదులకు కలిగిన దుస్థితి కంటే దరిద్రమైన ఘోరమైనటువంటి దుస్థితి కలిగేదిగా ఉంటుంది. వారి శత్రులు వారు చుట్టుముడుతూ వచ్చారు, వారిని బంధిస్తూ వచ్చారు, వాళ్ళ పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చారు. తర్వాత వారిని ఏం చేస్తూ వచ్చారంటే 30,000 మందిని సిలువేస్తూ వచ్చారు. తద్వారా కలిగిన కరువులో ఎంతమంది దాదాపు కరువుతో బాధపడుతున్న వాళ్ళు అనేకులు బాధపడుతూ వచ్చారు. మిగిలిన వారందరూ బాధపడుతూ వచ్చారు, రోగాలతో ఇబ్బందులు పాలవుతూ వచ్చారు. అంతేనా? నేటి వరకు మనం వింటున్న రీతిగా నేటి వరకు దేవాలయం లేదు వారికి. ప్రియ సహోదరి సహోదర, దేవుడు సజీవుడైన దేవుణ్ణి ఎవరు తృణీకరిస్తూ వచ్చారో గర్వముతో అతిశయముతో వారి మనోనేత్రములు మూసివేయబడిన కారణం చేత, యేసుక్రీస్తు ప్రభువు వారిని వారికి మెస్సయ్యగా అంగీకరించిన కారణం చేత ఆయన గాడిద పైన దీనుడుగానే ఉండవచ్చునేమో, కానీ దీనుడుగానే ఎక్కి వెళ్తూ వచ్చాడేమో యెరూషలేమునకు. వెళ్ళిన తర్వాత యెరూషలేము యొక్క స్థితిని చూసి ఏం చేస్తూ వచ్చాడు, శపిస్తూ వచ్చిన కారణం చేత వారికి నేటి వరకు 2000 సంవత్సరాలు అవుతుంది యూదులకు ఆరాధించడానికి ఒక్కటి దేవాలయం లేదు. యెరూషలేము ఏమైపోయిందంటే పట్టబడుతూ వచ్చింది. యెరూషలేము నాశనం చేయబడుతూ వచ్చింది. రాతి మీద రాయి లేకుండా ఏం చేయబడుతుందంటే అది పడద్రోయబడుతూ వచ్చింది. దాని దుస్థితిని చూసేదాని కొరకాయ ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభు దాన్ని గాడిద పిల్లనెక్కి ఆయన వెళ్తూ వచ్చాడు. ఆ తర్వాత యూదులందరూ సిలువైపడ్డ వలన కావచ్చు, కరువు వలన కావచ్చు, ఆకలి దప్పిక వల్ల కావచ్చు, రోగముల చేత కావచ్చు, ఇక యెరూషలేములో ఉండలేక దేశాలకు ఎక్కడ దొరికితే అక్కడ పారిపోతూ వచ్చారు. ఒక్కడు యూదుడు యెరూషలేములో నివాసం లేడు. 1947 వరకు యూదులైన వాడు యెరూషలేములో లేడు. కేవలం 60 సంవత్సరాల నుంచి లేదా 70 సంవత్సరాల నుంచే యూదులైన వారు యెరూషలేములో కనపడుతూ వస్తున్నారు. క్రైస్తవులు ఉన్నారు. మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవులు ఉన్నారు, యూదులు లేడు. మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవులు ఉన్నారు, కానీ యూదులు అనేవాడు లేడు యెరూషలేములో. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడే, నీ దృష్టిలో దీనుడే, నీ దృష్టిలో గాడిద పిల్లని ఎక్కినటువంటి వాడే. యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిలో బలహీనుగా వేలాడుచున్నటువంటి వాడే. రోమా చక్రవర్తులు ఆయన బల్లెంతో పొడుస్తున్నప్పుడు వారికి ఆయన బలహీనుగా కనపడవచ్చు, చేతగాని వాడిగా కనపడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, for the purpose of redeeming the sinner, he died a cruel death. ఆయన క్రూరమైన చావు చనిపోయినాడు, కానీ పాపం నుంచి విడిపించడానికి కొరకై ఇటువంటి మరణం పొందుతూ వచ్చాడు. కానీ ఆయన శక్తిహీనుడు కాడు. ఆయన తన మహత్తు గల మాట చేత భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. మూడవ సంగతి ఎలా వచ్చాడు, ఉద్దేశం ఏంటి? గాడిద పిల్లని ఎక్కడంలో, యెరూషలేముకి వెళ్ళడంలో మొట్టమొదట తన రాజు అనే విషయాన్ని ప్రింట్ చేయదలసి వచ్చాడు. వారి మనసులో నేను రాజును, మీరు తృణీకరించవచ్చు, కానీ నేను రాజును, నేను రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చాను. ఏ రాజ్యము? దేవుని రాజ్యాన్ని, మానవ రాజ్యాన్ని కాదు. నేను దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చాను భూలోకమందని చెప్పడం కొరకు వచ్చాడు ఆయన. రెండవది, నువ్వు అంగీకరించకపోతే ఓ యెరూషలేమా, నువ్వు అంగీకరించకపోతే నీ స్థితి ఇలా ఉంటుందని చెప్పడానికి వచ్చాడు ఆయన యెరూషలేమునకు. మూడవది చెప్పిన తర్వాత పాపులను రక్షించడానికి కొరకాయ ఏం చేస్తూ వచ్చాడంటే పట్టబడడం కొరకు వచ్చాడు. ఆ వారంలోనే
ఆ వారంలో శుక్రవారం నాడు గెత్సేమనే తోటలో గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండగా రోమా చక్రవర్తులు ఒకలైనటువంటి మల్కొన వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారిని బంధించి పిలాతు యొద్ద నిలబెట్టి అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్యాయపు తీర్పు పొందడానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన అన్యాయపు తీర్పు పొందకపోతే అనీతిమంతులమైనటువంటి మనలను ఆయన నీతిమంతులుగా చేయలేడు. ఆయన నీతి కలిగినటువంటి వాడు. నీ రాజు నీతిపరుడు కాబట్టి నీతిపరుడైనటువంటి రాజు అన్యాయపు తీర్పు పొందు వచ్చాడు. ఎందుకంటే అనీతిమంతులమైన మనము నీతిమంతులుగా చేయడం కొరకే. అనీతిమంతులమైన మనము నీతిమంతుడు పొందినటువంటి తీర్పు ద్వారా అనీతిమంతులమైనటువంటి మనము నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము. నౌ వి ఆర్ జస్టిఫైడ్ by the false judgment which is laid on his shoulder. ఆయనపై మోపబడినటువంటి అన్యాయపు తీర్పును బట్టి ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువ వేయబడిన కారణం చేత అనీతిమంతులమైన రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అనీతిమంతులమైనటువంటి మనము ఏం చేయబడుతూ వచ్చామంటే నీతిమంతులముగా చేయబడుతూ వచ్చాం. సిలువ వేయబడి మరణించడానికి యెరూషలేములోకి వచ్చాడు. ఆయన యెరూషలేముకు రాకపోతే మరణించిండేవాడు కాదు. ఆయన మరణించకపోతే నీకు నాకు రక్షణ కలిగి ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు రాకపోతే ఆయన ఎవరు పట్టుకునేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడకపోతే, అన్యాయపు తీర్పు పొందకపోతే, ఆయన మరణించకపోతే నీకు నాకు రక్షణ కలిగి ఉండేది కాదు. మరలా ఏం చేయదలుచుకొచ్చి ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆయన తిరిగి లేగడం, పునరుత్థానం. యెరూషలేములోనే పునరుత్థానం అవ్వాలి. యెరూషలేములోనే పునరుత్థానం. మొట్టమొదటి పునరుత్థానము యెరూషలేములో జరుగుతుంది. తర్వాత పునరుత్థానం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా పునరుత్థానం జరుగుతుంది. అనేకులు మృతులు లేసేవారు. మొట్టమొదటి పునరుత్థానం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శబ్దం వినినప్పుడు మృతులు సమాధుల్లో నుండి లేచేవారుగా ఉంటారు. అనేకులు సమాధిలో నుండి లేచేదాని కొరక ఏం చేస్తూ వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఫర్ ద ఫస్ట్ టైం హీ వాజ్ రిజరెక్టెడ్ బై ద గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, in the city of Jerusalem, in the center of the world. ప్రపంచం యొక్క కేంద్రమైనటువంటి యెరూషలేములో ఆయన సమాధిలో ఏం చేశాడు? సమాధి నుంచి బయటకు వచ్చిన వాడు అయినాడు. సమాధి చనిపోవడము ఆయన యొక్క ఉద్దేశము, తిరిగి లేగడం కూడా ఆయన యొక్క ఉద్దేశము. ఆ పర్పస్తోనే ఆయన గాడిద పిల్లను ఎక్కి రాజుగా ప్రతిష్ఠించుకొచ్చు యెరూషలేములో అంగీకరించినటువంటి వారికి తీర్పు తీర్చుతూ, తర్వాత అంగీకరించే వారి కొరకే మరణించి అంగీకరించే వారిని నీతివంతులుగా చేసి దాని కొరకు అంగీకరించే వారిని మృతులైనటువంటి వారిని, మరణ పాత్రులైనటువంటి వారిని సజీవులుగా చేసి దాని కొరకు. సజీవులు అంటే శాశ్వతమైనటువంటి జీవం. ధైర్యంగా చెప్పగలం, నా శరీరానికి మరణం ఉన్నదేమో కానీ నాలో ఉన్న ఆత్మకి ఎన్నడూ మరణం లేదు. నా శరీరానికి మరణం ఉన్నదేమో కానీ నా ఆత్మకి మరణం లేదు. మరి నీ సంగతి ఏంటి? నీ శరీరానికి మరణం ఉంది, నీ ఆత్మ కూడా మరణం ఉన్నది. ఇది రెండవ మరణం. కాబట్టి ప్రియ సహోదరి, అంగీకరించేవారు, నమ్మివారు కొరకై ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. నమ్మివారి కొరకై ఆయన శిలువలో సమాధిలో తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము ఎక్కింది. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ పామ్ సండే. ఇది మట్టల ఆదివారం యొక్క అర్థం. అంతేగాని వీధుల్లో మట్టలు పెట్టుకొని పిల్లల్ని అంటేసుకొని వీధులంబడి తిరిగి, ఇది మనోనేత్రములు వెలిగించబడిన వారి యొక్క ప్రవర్తన, యాటిట్యూడ్. వారి మనోనేత్రం వెలిగించబడలేదు కానీ వీధిలోకి తీసుకొచ్చేస్తారు పిల్లలు. అది కాదు ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? గాడిద పిల్లలకి యెరూషలేములోకి వెళ్తూ వచ్చాడు. కూర్చున్న వారిలో ఎవరైనా నమ్మినావా ధన్యుడు అయిపోతావు, నమ్మలేదా 5 సంగతులు చెప్తూ వచ్చాను. నమ్మని యెరూషలేమునకు ఏమైనదో. నమ్మని యెరూషలేము ఏమైనది? నమ్మని యెరూషలేము ఏమైపోయింది చెప్పండి? శత్రు దండెత్తు వచ్చాడు. సాతానుడు పొంచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, నీవు కనుక నమ్మకపోతే నీ శత్రువైన సాతానుడు రోమా చక్రవర్తుల కంటే కూడా బహుభయంకరుడు. వాడి కనికరమే లేదు. అటువంటి వాడు వచ్చి నీ మీద పడతాడు. తర్వాత ఏం చేస్తూ వస్తాడంట? వాడు సిలువ వేస్తూ వచ్చాడు. వాడు శత్రువు ఏం చేస్తూ వస్తాడు? నీ మరణమే కోరేవాడుగా ఉంటాడు. వ్యాధిగ్రస్తునిగా చేస్తూ వస్తాడు. ఆత్మీయమైనటువంటి స్టార్వేషన్, ఆత్మీయమైన డెస్టిట్యూషన్ లోనికి నేను తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. చెదరిపోయేవాడుగా, నెమ్మది లేనివాడుగా, సమాధానం లేనివాడవుగా, సమాధానం లేని దానవుగా.
చెదరిపోయేవాడుగా ఉంటాం. నమ్మితే ఏం చేశాడంట? నమ్మువానికి ఏం చేస్తూ వచ్చా? సిలువను గూర్చిన వార్త నశించిన వానికి వెరితనము, కానీ రక్షణ పొందిన మనకు ఏమైందంట? దేవుని యొక్క శక్తి అయింది. నశించిపోయేవాడికి అది వెరితనం. సిలువను చూస్తే వెరితనం, సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే వెరితనం, సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శవాన్ని చూస్తే వెరితనం. నశించిపోయేవాడికి వెరితనము. రక్షణ పొందుతున్న మనము, నమ్మినటువంటి మనము ఎటువంటి వారము? దేవుని శక్తిని కలిగినటువంటి వారము. నమ్ముతావా ప్రభువైన యేసుక్రీస్తు వారిని? ఆయన రాజని సంగతిని గ్రహించగలవా? నీ మనోనేత్రం వెలిగించడానికి పరిశుద్ధాత్మకు సమయం ఇస్తావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై కలవరిశిలో ప్రాణం పెట్టాడని నమ్ముతూ వస్తావా? నీ కొరకే చనిపోయినాడని, నీ కొరకే సమాధి చేయబడినాడని, నీ కొరకే తిరిగి లేచాడని, తిరిగి లేచిన దేవుడు మరలా నీ కొరకే రానై ఉన్నాడని నమ్మినట్లయితే నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుడు ఆ విధంగా నిన్ను దీవించునుగాక. మోకాళ్ళపైకి వద్దాం. ప్రియ సహోదరి సహోదరా, నేడు అనే సమయం ఉండగానే